అందించు కాపరి ఉషా కిరణాలు. ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు ఉదయకాలమున మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృపకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతో కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడు. నీ వాక్యము చేత మమ్మల్ని ఆశీర్వదించు, బలపరచు. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనములను చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చదవబడిన వాక్య భాగంలో మనకు ముందు ఒక గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఉన్నది అన్న కార్యమును అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాయిచు తెలపడం చూడగలము. అనగా దేవుని బిడ్డలైన వారు, మనకన్నా ముందు దేవుని కొరకు పోరాడిన వారు, దేవుని యొక్క కార్యముల కొరకు వాంఛతో ముందుకు వెళ్ళిన వారు ఒక మేఘము వలె సాక్షి సమూహముగా మనకు ముందుగా ఉన్నారు అని మనకు చూపిస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనం చదివినట్లయితే విశ్వాసుల యొక్క పెద్ద లిస్టు మనకు చూడగలము. అందులో అబ్రహామును గురించి, మోషేను గురించి, ఏబేలును గురించి, సంసోనుని గురించి, రాహాబును గురించి ఒక కార్యము వరుసగా రాయటం చూడగలము. వీరందరూ దేవుని యొక్క కార్యములో ఎలాగూ నిమగ్నులుగా ఉన్నారు, ఎలాగూ వారి యొక్క విశ్వాసమును దేవుని యందు కనపర్చినారన్న కార్యమును చూడగలము. మన జీవితంలో మనకు ముందు ఎలాగూ ఉండాలి అని నేర్పిస్తూ మన ప్రభువైన యేసు క్రీస్తు మనకు ముందుగా జీవించి ఈ లోకంలో ఒక గొప్ప మాదిరిని ఉంచి వెళ్ళినాడు. ఆయనే విశ్వాసమునకు కర్తయ్య ఉన్నాడు. విశ్వాసమును కొనసాగించేదానికి మనకు మార్గము చూపించేవాడిగా ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలన్న కార్యమును ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు చూపిస్తూ ఉన్నాడు. అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచకుండగా నిజమైన మార్గము ఏమిటో ఎరుగక తమకు తోచిన కార్యములను చేయుచు దేవుని యందు విశ్వాసము లేకుండా తమ యొక్క తలంపులకు ప్రాముఖ్యతనిస్తూ దేవుని నిర్లక్ష్యపరిచిన వారిగా ఉంటున్నారు. అలాగ ఉన్నవారు దేవుని యొక్క ఆశీర్వాదములను చూడలేకపోయినారు. కయీను తన యొక్క పొలంలో ఉన్న కొంచెం పంటను తీసుకొని వచ్చినాడు. అయితే ఏబేలు శ్రేష్టమైన గొర్రెపిల్లను తీసుకొచ్చి దేవునికి ముందు బలిగా అర్పించినాడు. తన యొక్క విశ్వాసము దేవుని పట్ల ఎలాగున్నది, ఆయన గొప్పవాడు, ఆయనకు శ్రేష్టమైనది ఇవ్వాలి అని ఏబేలు ఆశించినాడు. అయితే కయీను తన పంటలో ఏదో ఒకటి నాకు వచ్చిన దాంట్లో నాకు కావాలి అని ప్రాముఖ్యత తనకిచ్చుకొని ఏదో కొంచెం తీసుకొని దేవుని సన్నిధిలో బలినిచ్చినాడు. అది అతనికి ఆశీర్వాదముగా లేకుండా పోయింది. అయితే ఏబేలు ఇచ్చిన బలిని ప్రభు అంగీకరించి ఆయన బలిని గణపరచడం మనం చూడగలం. ఈ దినములలో మనము చేయుచున్న కార్యము ఎలాగున్నది, దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసం ఎలాగున్నది. ఆయన గొప్పవాడు, ఆయన నన్ను నడిపించేవాడు, నా జీవితమును సరళము చేసేవాడు, నన్ను ముందుకు తీసుకొని వెళ్ళేవాడు.
ఈ యాత్రలో నాకు సహాయము చేసేవాడు. ఆయన జీవించి చూపించి వెళ్ళి ఉన్నాడు ఎలాగూ జీవించాలని. ఆయన యందు విశ్వాసము కలిగి ముందుకు వెళ్తానని ప్రభు అయిన యేసు వైపు చూస్తూ ముందుకు నడవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. సముద్రమును ఒక మాటతో అదుపులోకి తీసుకొని రాగలిగిన వాడు ఆయన. కుష్ఠరోగి అయినను, ఇంకా ఏ వ్యాధితో కష్టపడుతున్న వారైనను చూసి దయపడి వారిని చూసి దయతో వారిని ప్రేమించి వారిని బాగు చేసిన వాడు. అపవిత్రాత్మలతో ఇబ్బందులు పడుతున్న వారిని ప్రేమించి వారిని విడిపించిన వాడు. ఆయన వైపు చూడకుండా నీవు లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ దేవుని కృపను నిర్లక్ష్యపరుస్తున్నావేమో. ఈ ఉదయకాలమున ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నీవు ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగాలి. ఆయనే సమస్తమును చేసిన కర్తగా ఉన్నాడు. నిన్ను విమోచించేవాడిగా ఉన్నాడు. నీకు విడుదల ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఈ లోకంలో ఎవ్వరూ చేయలేనిది ఆయన నీ కోసము చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను నీ జీవితంలో నీవు అనుభవిస్తున్నావు కదా. ఆయన యందు పూర్ణమైన విశ్వాసముతో నీవు ముందుకు వెళ్ళేదానికి ఆశ కలిగి ఉన్నావా? ఆయన యందు విశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లయితే ఆయన యొక్క కృపను నీవు నీ జీవితంలో చూడగలవు. ఈ ఉదయకాల సమయమున ప్రభు నిన్ను చూసి, నన్ను చూసి ముందుకు వెళ్ళని నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు శ్రమలో వచ్చినాడు, శోధనను జయించినాడు. ఆయన 40 దినములు ఉపవాసమున్న తర్వాత అపవాది ఆయనను అన్ని రీతిలుగా శోధించింది. శరీరాశను తీసుకొచ్చింది, నేత్రాశను తీసుకొచ్చింది, జీవపు డమ్మను తీసుకొచ్చింది. అయినను ఆయన వాటన్నిటిని దేవుని యొక్క వాక్యమును చేత పట్టుకొని జయించి ముందుకు వెళ్ళినాడు. నీవు నేను కూడా అలాంటి జయమును పొంది విశ్వాసముతో దేవుని యొక్క మార్గంలో నడిచి గొప్ప కార్యములను మన జీవితంలో అనుభవించాలని, ఇతరుల యొక్క జీవితానికి మనము ఇవ్వాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచూ ఉన్నారు. నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలంలో మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యంను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము మా యొక్క విశ్వాసమునకు కర్త అయిన నీ వైపు చూస్తూ విశ్వాసమును కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళేదానికి మాకు ముందు ఉన్న నాయన సాక్షి సమూహముతో పాటు మేము ఒక దినమున కలిసి నిన్ను స్తుతించే వారిగా ఉంటున్నట్లుగా నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.